బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జ్యోతిబా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం, మహిళా విద్యాభ్యాసం కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం అన్నారు. విద్య ద్వారా మహిళలు, నిమ్న కులాల వారికి సాధికారత కల్పించడంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషిని, కుల వివక్షను నిర్మూలించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని, సత్యశోధక్ సమాజ్ స్థాపనను గౌరవిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఆయనను స్మరించుకుంటూ నిర్వహిస్తున్నామన్నారు. ప్రఖ్యాత సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా మహాత్మా జ్యోతిబా పూలే అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన చూపిన బాటలో నడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేలా ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మింగ్రే ఆకాష్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగా తోపాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి తోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాలీకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. మారుతి గారిని నేటి జయంతి ఉత్సవాన్ని ఉద్దేశించి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.